కేంద్రం డీలిమిటేషన్ బిల్లుపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోయినా మిగిలిన పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. అలాగని కాంగ్రెస్ సపోర్ట్ కోసం అసలు ప్రయత్నించడం లేదని కాదు. ఇప్పటికే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో 2 సార్లు సంప్రదింపులు జరిపిన సభలో ముందు 2 అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తోంది. వాటిపై చర్చ తర్వాతే ఇతర విషయాలు మాట్లాడాలంటూ తెగేసి చెప్తోంది. అయితే ఎన్డీఏ మాత్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహించైనా డీలిమిటేషన్ బిల్లుని ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయింది. తెరపైకి తిరిగి డీలిమిటేషన్ బిల్లు. రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి ఫోన్ కాల్. ముందు సభకి ప్రధానమంత్రిని రప్పించండంటూ రాహుల్ కౌంటర్. రాజ్యసభలో అమిత్ షా హాజరు కోరిన డిప్యూటీ చైర్మన్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే టీఎంసీ, శివసేన, ఆమ్ ఆద్మీలోని ఎంపీల్ని చీల్చి తమ వైపు తిప్పుకున్న కేంద్రం రాహుల్ గాంధీ మద్దతు కోరింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం రాహుల్ గాంధీతో భేటీ అయి 2 గంటల పాటు చర్చలు జరిపారు. కేంద్రం ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రయత్నిస్తుందని విపక్షం మద్దతు కావాలని కోరారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం అంతకుముందే రామమందిర విరాళాల చోరీ, జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై జరిగిన దాడులపై సభలో చర్చలు జరపాలని కోరారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో గురువారం సాయంత్రం మరోసారి ప్రతిపక్ష నేతతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం తన స్టాండ్ మార్చుకోలేదు. మరోవైపు రాజ్యసభలో విపక్షాల వరుస ఆందోళనల నేపథ్యంలో అమిత్ షాను సభకు రప్పించే విషయాన్ని పరిశీలించాలని మంత్రి కిరణ్ రిజిజుకు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సూచించారు. మరోవైపు విపక్షాల పట్టుపై కేంద్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సభలో కీలకమైన చాలా బిల్లులు ఉన్నాయని వాటిపై చర్చలకు రావాలన్నారు మంత్రి కిరణ్ రిజిజు. ముందు మంత్రులేం చెప్తున్నారో వినకుండా ఊరికే హంగామా చేయవద్దని అసహనం వ్యక్తం చేశారాయన. हमारा 3 नए बिल आ रहे हैं, ट्राइब्यूनल्स वाला भी आ रहे हैं, हमारे पास माइंस एंड मिनरल्स वाला बिल्स भी आ रहे हैं. बहुत इम्पोर्टेंट बिल्स हमारे पास और है सरकार के पास, उसको भी हम लेके आ रहे हैं. मैं फिर से अपील करता हूं, कांग्रेस पार्टी के कुछ नए एमपीज भी आए हैं, कुछ अपोजिशन के नए एमपीज चुन के आए हैं. उसको बेचारे बोलने का मौका ही नहीं मिलता है. कांग्रेस के सीनियर लीडर हंगामा करता है और उसके जो नए एमपीस है वो बोलने का मौका नहीं मिलता है. नुकसान किसका है बताइए. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇవే అంశాలపై ఉభయ సభల్లోనూ విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా జంతర్ మంతర్ నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లులు కూడా ఈ సమావేశాల్లోనే పెడితే ఆమోదం కష్టమని భావించిన కేంద్రం ఇందుకోసం ఆగస్టు 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయబోతోంది. జూలై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి కాలేదు. ఈ గందరగోళం మధ్య 5 బిల్లులు చర్చ లేకుండానే ఆమోదించారు. ఈ లోపున సెంటర్ తనకి అవసరమైన ఇతరుల మద్దతు కోసం ప్రయత్నాలు తిరిగి ప్రారంభించింది. ఇందుకోసం తమిళనాడులోని డీఎంకేని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో హామీ ఇచ్చిన విధంగా లోక్సభ సీట్లను అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50% చొప్పున పెంచాలి అనేది డీఎంకే తొలి డిమాండ్. అలాగే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే దీనిపై మరో 25 ఏళ్ల పాటు పెంచకుండా చట్టంలో ఖచ్చితమైన నిబంధనలు ఉండాలనేది మరో డిమాండ్. వీటితో పాటు ప్రతి రాష్ట్రానికి ఎన్ని లోక్సభ సీట్లు కేటాయించాలనే దానిపై ఒక షెడ్యూల్ను కూడా పార్టీ కోరుకుంటోందని డీఎంకే వర్గాలు తెలిపాయి. వీటిపై కేంద్రం తమను అధికారికంగా సంప్రదిస్తే అప్పుడు చర్చలు జరపాలి అనేది డీఎంకే ఆలోచనగా కనిపిస్తోంది. డీఎంకేతో పాటు ఎన్డీఏ వీలైనంత మంది మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతోంది. దీంతో రాబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది.